Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారయ్యా. చప్పట్లు కొట్టుచు వాయిద్యాలు వాయించుచు కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. దేవుడి సన్నిధికి తీసుకొచ్చిన అర్పణల్లోనూ మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉండగా ప్రభువా, ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలపు వర్తమానం ఇవ్వండి ప్రభువా. దానియేలు 70 వారముల్లో ఈరోజు సంఘము ఎక్కడ ఉన్నదో చూడగలిగిన కృప ఇవ్వండి ప్రభువా. మమ్మల్ని మేము వాక్యములో చూసుకునే కృప దయచేయండి ప్రభువా. నీ బయలుపాటు ఇవ్వనిదే, నీ ప్రత్యక్షత ఇవ్వనిదే ఆ లేఖనాలు ఎవ్వరూ చూడలేరు ప్రభువా. అయ్యా, దయచేసి నీ కృపను వేడుకుంటున్నాం ప్రభువా. నీ బయలుపాటు ఇక్కడున్న నీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని, నీ ప్రత్యక్షతను అనుగ్రహించమని, నీ కృపకు పాత్రులుగా చెయ్యమని వేడుకుంటా ఉన్నాము ప్రభువా. అయ్యా, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినటానికి మేము ఇష్టపడి వచ్చి ఉన్నాము ప్రభువా. నీతో సహవాసం చెయ్యాలని ఆశ కలిగి వచ్చి ఉన్నాము ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు ప్రభువా. మా జీవితాలతో మాట్లాడండి ప్రభువా. మా బ్రతుకులతో మాట్లాడండి ప్రభువా.
ఎండిన మోడు నాయన చిగురింపజేసే దేవుడవు నాయన. అహరోను ఎండిపోయిన కర్ర నాయన, అది నాయన అతి పరిశుద్ధ స్థలములోకి తీసుకెళ్లినప్పుడు ప్రభువా ఏ విధముగా అది పచ్చగా చిగిరించి ఉన్నదో, అది నాయన కాయలు వచ్చి ఉన్నాయో ప్రభువా, ఫలాలు వచ్చి ఉన్నదో, పూత వచ్చి ఉన్నదో ప్రభువా, మేము కూడా అలాగా చిగురించుదము గాక ప్రభువా. మా బ్రతుకులు కూడా నీ సన్నిధిలో చిగురించును గాక ప్రభువా. ఎండిపోయిన మా జీవితాలు ప్రభువా అయ్యా నీ అతి పరిశుద్ధ స్థలము నాయన, అభిషేకం మాకివ్వండి నాయన. మా బ్రతుకులను చిగురింప చేయండి నాయన. అయ్యా నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి నాయన. ఇక్కడున్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభువా. ఈ గడియ వాక్యం ఇచ్చి మీరే నాయన మాతో మాట్లాడి మహిమ పొందమని. మా మధ్య ఎవరైనా బలహీనులు ఉన్నట్లయితే, అయ్యా కుటుంబంలో నెమ్మది లేని వారు ఉన్నట్లయితే, కుటుంబము కలతలతో గురైన వారు ఉన్నట్లయితే అన్నిటినీ చక్కపరచండి ప్రభువా. నెమ్మదిని దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇవ్వండి నాయన. నీ కృప సమృద్ధిగా అనుగ్రహించండి నాయన. అనారోగ్యముగా ఉన్న బిడ్డలకి స్వస్థత ఇవ్వండి నాయన. అయ్యా అంధకార శక్తుల చేత పీడించబడుచున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. నీ కృప తోడుగా నీ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈ మధ్యాహ్న కాలపు నాయన వాక్యముతో మా హృదయాలను నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. మరి దానియేలు 70 వారాలు, దానియేలు 70 వారాలలో మనం చూస్తున్నాము. మరి దీంట్లో 3 పుస్తకాలు ఉన్నాయి. ఒక పుస్తకము దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు, రెండవ పుస్తకము 6 కారణాలు, మూడవ పుస్తకము 70వ వారం. మొత్తము 3 పుస్తకాలు ఉన్నాయండి. దీంట్లో మనము మొదటి పుస్తకమును ధ్యానం చేస్తున్నాం. దానియేలునకు గాబ్రియేలు యొక్క సూచనలను ధ్యానం చేస్తున్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి 82వ పారా వైపుకు మనం తిరుగుదామండి. మరి ఎక్కువ సమయం ఏం తీసుకొని 45 నిమిషాలు చిన్న వర్తమానము మనం చూద్దాం. 12 గంటల లోపే క్లోజ్ చేద్దాం. 12 గంటలకల్లా. సరే, చాలా జాగ్రత్తగా విందాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 82వ పారా మీ దగ్గర ఉంటే గనక చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ లేని వారు మెసేజ్ హబ్బులో అయినా చూడండి. చాలా ప్రాముఖ్యమైన అంశమును ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తాకబోతున్నాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన, మోస్ట్ ఇంపార్టెంట్ అయినది. ఇక్కడ దానియేలు 70 వారాలు వాళ్ళకగా పాష గారు అంటే మనం చూసినట్లయితే అవి వాళ్ళకి 7వ బోర కింద ఏం జరుగుతున్నాయో మనకి కూడా 7వ ముద్ర కింద అవే జరుగుతున్నాయని ప్రవక్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం 82వ పారా వైపుకు చూస్తున్నామండి. కావున అతడు నెరవేరు సమయము సమీపించుచున్నదని. ఎవరు? దానియేలు. ఏమి నెరవేర్చబడుతుంది? ప్రశ్న. నెరవేరు సమయము సమీపించుచున్నదని చూచినప్పుడు అంటున్నాడు. ఏమి నెరవేర్చబడబోతుంది? ఏం చూశాడు దానియేలు? ఏమి నెరవేర్చబడబోతుంది? ఏం చూశాడు? హల్లెలూయా. నెరవేరే సమయము సమీపిస్తుంది అంటున్నాడు. అదే ఏం నెరవేరబోతుంది? ఏం చూస్తున్నాడు దానియేలు? దానియేలు చూడటానికి అతడు ఎటువైపు తిరిగాడంటే గ్రంథమును, ఇర్మియా ప్రవక్త చెప్పిన గ్రంథాన్ని చదివాడు. చదివినప్పుడు సమయము సమీపించినది అని ఎరిగాడు. విడిపించబడే సమయం. దేని నుంచి? బానిసత్వము నుండి
విడిపించబడే సమయం. ఇర్మియా ఏం చెప్పాడు? 70 సంవత్సరాలు చెప్పాలి. సరే మీరే చూడండి. లేఖన చేపిస్తాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 25 ఎన్ని 14 అమ్మా 11 నుండి అంట చూడండి. చాలా జాగ్రత్తగా చూద్దాం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా. ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నారు? 70 సంవత్సరాలు. అదొక తరమై ఉన్నది. ఆ తరమంతా బానిసత్వంలోకి వెళ్ళిపోబోతుంది. ఎందుకు 70 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళారు? ఇర్మియా చెప్పిన ప్రవచనాలను నమ్మలా ప్రజల సంఘము. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ప్రవక్త చెప్పిన వర్తమానం మీద విశ్వాసము పెట్టలేదు, నమ్మలేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. నమ్మని కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? వారిని చెరలోకి పంపించేస్తున్నాడు. ప్రజల్లో మీకు తెలుసా, నోవాహు చెప్పిన మాటని నమ్మని కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో చెప్పండి? జలప్రలయం తీసుకొచ్చేసి లోకమంతటిని కూడా నీటి ద్వారాగా నాశనం చేశాడు. అవునా? దేవుడు నోవాహు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయని యేసుక్రీస్తు చెప్పాడా? మరి ఈ కాలంలో కూడా మనం చూసినట్టయితే ఒక ప్రవక్త ఉన్నాడా? దేవుడి దగ్గర నుండి పంపించబడిన ప్రవక్త ఉన్నాడా? అన్ని జనుల కాలం యొక్క ముగింపులో కూడా ప్రవక్త పంపించబడ్డాడా? మరి అన్ని జనులకి ప్రవక్త పంపించబడినట్లయితే ఈ ప్రవక్త చెప్పిన మాటలు నమ్మని వారి మీదకి ప్రజల ఏం జరగబోతుంది? అంగీకరించని వారి మీదకి, విశ్వసించని వారి మీదకి, నమ్మని వారి మీదకి ఏం చేయబోతున్నాడు దేవుడు? మీరే చెప్పండి. ఏం చేయబోతున్నాడు బ్రదర్? తీర్పు తీసుకురాబోతున్నాడు అనేది మాత్రం స్పష్టంగా అందరికీ తెలుసు. ఆ తీర్పు ఏంటి? లోకాన్ని అగ్ని ద్వారాగా నాశనము చేయబోతున్నాడు. ఆ అగ్నిలో ఆహుతి కాబోతున్నారు. పేతురు చెప్పాడు, యోహాను చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు, మలాకి కూడా చెప్పాడు. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, అది కొలిమి కాలునట్లు కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉంటారు. వారికి వేరైనా చిగురైనా లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇదంతా ప్రవచనం. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, లోతు దినాల్లో ఉన్నట్టుగా సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగ కాల్చబడతాయో అలాగే లోకము దహించబడబోతుంది అని చెప్పాడు. పేతురు కూడా అదే చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రికలో చెప్పాడా? ప్రజల్లో పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయము కాబోతున్నాయి. హల్లెలూయా. 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చూసారా అండి? ఎలా వస్తుంది ప్రభు దినం? దొంగ వచ్చినట్లుగా వచ్చుదు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతమును మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని
ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే మీకు మీరే నష్టపోతారు. పవిత్రమైన ప్రవర్తనతో పరిశుద్ధమైన జీవితముతో మీకై మీరు కట్టుకోవాలి. పాస్టర్ కోసం కాదు భక్తి చేసేది. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ సొంత ప్రజలనే దేవుడు విడిచిపెట్టలేదు. పట్టణం ఏమవుతుంది? నిర్జనముగా. నిర్జనం అనే మాటకు అర్థం ఏంటి బ్రదర్? నిర్జనము అన్న మాటకు అర్థం ప్రజలు లేకుండా. ఏమవుతున్నారు? వాళ్ళ పట్టణం ఏమైంది? కాల్చబడినది. నెబుకద్నెజరు వచ్చి వాళ్ళ పట్టణాన్ని కాల్చివేసి ఉన్నాడు. ప్రజల పట్టుకుంటున్నారా? మరి అన్ని జనులకు కూడా అదే జరగబోతా ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఏమి జరిగినదో వాళ్ళు ఆ కాల ప్రవక్తని త్రోసేసిన కారణాన్ని బట్టి, మారు మనసు నొంది తిరగని కారణాన్ని బట్టి దేవుడు ఉగ్రత వారి సొంత ప్రజల మీదకే దేవుడు తెచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజల మీదకి. బబులోనికి చెరలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కొంతమంది చంపబడ్డారు. ప్రజలు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడండి? కావున ఈ 70 సంవత్సరాలు నెరవేరు సమయం. ప్రజల అంటే ఎన్ని సంవత్సరాలు అప్పుడు వెళ్ళాడు? మనం చూసాం. గత 2 వారాల నుంచి చూసుకుంటా వచ్చాం. అప్పుడు దానియేలుకి 12-14 సంవత్సరాలు. బబులోనికి కొనుపోబడే ముందు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు? మనం చూస్తున్నాం. దానియేలు 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నాయని గ్రహిస్తున్నాడు. అప్పుడు వయసు ఎంత? దానియేలుకు వయసు ఎంత అప్పుడు? ఆ యొక్క 12 సంవత్సరాలు ప్లస్ 68 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసులో ఉన్న దానియేలు గోని పట్టా కట్టుకొని తల మీద ధూళి పోసుకొని తన ప్రజల నిమిత్తము, తన జనుల నిమిత్తము, రాజు నిమిత్తము ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయటానికి నడుము కట్టుకున్నాడు. ఎందుకు దానియేలు నువ్వు నడుము కట్టుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఉపవాసంలోకి వెళ్తున్నావు? ఆ దినము సమీపించినది. ఆ దినము సమీపించినది. దానియేలు ఏ దినము? విడుదల దినము. ఈ రోజు ఈ కాలంలో ఉన్న అన్ని జనులను అడిగితే ఈ రోజు అన్ని జనులు ఆ దినము సమీపించింది కాబట్టి ఈ రోజు మనం ఎంత మెలకు కలిగి ప్రార్థించాలండి. మనం 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళబోతున్నాము. ఇంకెంతుంది సమయం? ఎంతుంది సమయం? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళటానికి సమయం ఎంతుంది? ఎన్ని సంవత్సరాలున్నాయి? ఇంకా 1000 ఏళ్ల పాలనలోకి మనం వెళ్ళాలి అంటే ఇంకా భూమి మీద ఎన్ని సంవత్సరాలున్నాయి? చేయంతాలకాయ ఎన్ని? దాని గురించిన అవగాహన లేనప్పుడు మనం ఎలా గోనిపట్ట కట్టుకుంటాం? ఎలాగా మన ప్రార్థనలోకి వెళ్తాం? ఎలాగా విజ్ఞాపనలు చేయడం ప్రారంభిస్తాం? ఇక్కడ గ్రంథముల వల్ల గ్రహించాడు దానియేలు. నువ్వు చేయాల్సింది అదే కార్యం.
గ్రంథం చదువు, నువ్వు గ్రహిస్తావు ఎంత సమయం ఉందో. ఎంత సమయం ఉన్నదో నువ్వు గ్రహిస్తావు. గ్రంథం చదువు. మూడున్నర సంవత్సరాలు నియమించబడ్డాయి. మనము ఎత్తబాటు ఈ సంవత్సరంలో జరిగితే 4 సంవత్సరాలు కూడా లేదు 1000 ఏండ్ల పాలనలోకి వెళ్ళటానికి. అంత దగ్గరలో ఉంది. టైం ఉంది ఇంకా 3.5 తర్వాత ఏం జరగబోతుంది అంటే పాత్రల కుమ్మరింపు జరగబోతుంది. 7 దూతలు వచ్చి పాత్రలు కుమ్మరిస్తారు. ప్రజల పట్టుకుంటున్నారా? మీరు చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. టైం అనేది ఎన్నో సంవత్సరాలు ఉండిద్ది అనుకోవాకండి. లేవు. 3.5 సంవత్సరాలు నియమించబడి ఉన్నాయి. ఈ 3.5 అయిపోయిన తర్వాత ఇక్కడ మనము 3.5 సంవత్సరాలు ప్రారంభం అవుతున్నాయి అనగానే నిన్నటి కాల సమయంలో మనం చూసాం. 1వ ముద్రలో మరి రోము రాత్రి కాలపు వర్తమానం మీరు మరలా వినండి. టేబు రోము యూదులతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ ఒప్పందము చూడదు. ఇది ఎక్కడున్నది? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్నది. ఆ ఒప్పందం వధువు చూడదని ఎక్కడ చెప్పాడు? 1వ ముద్రలో ప్రవక్త చెప్పాడు. యూదులతో రోము ఒప్పందం చేసుకుంటది. ఆ ఒప్పందం ఈమె చూడదు. అంటే ఈమె ఏమవుతుంది? ఎత్తబాటులో వెళ్ళిపోతుంది. ఒప్పందం జరిగిందంటే సమయం ఎంత ఉందని అర్థము? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు భూమి మీద శ్రమలు స్టార్ట్ అవుతాయి. అదే 3.5 సంవత్సరాల్లో మనకు పరలోకంలో విందు జరుగుతుంది. ఎత్తబడిన వధువుకి విందు జరుగుతుంది. ఆ విందు అయిపోయిన తదనంతరం 7 దూతలు భూమి మీదకి వచ్చి ఒకేసారి పాత్రలు కుమ్మరిస్తారు. 7 దూతలు పాత్రలు కుమ్మరించిన తర్వాత హెర్మగెద్దోని యుద్ధము ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులు ఉంటాయి. ప్రజల కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో మొత్తం కూడా భూమి అంతా శుద్ధీకరణ జరుగుతుంది. తర్వాత 1000 ఏండ్ల పాలనలోకి వెళ్ళిపోతున్నాం. ఎంత దగ్గరగా ఉన్నది చెప్పండి నాకు. ఎంత దగ్గరగా ఉన్నది. అక్కడ విడిపించబడే సమయం దానియేలు చూశాడు. ఈ రోజు నువ్వు చూస్తున్నావా? నేను అడుగుతున్న ప్రశ్న, ఈ రోజు నువ్వు విడిపించబడే సమయం, నీ దేహము విమోచన జరిగే సమయం ఆసన్నమైనదని, ఆ దినము సమీపించినదని నువ్వు చూడగలుగుతున్నావా? ఏదో సంఘానికి వచ్చాము వెళ్ళాము అనుకుంటున్నావా? బయలుపాటు లేకుండా ఎత్తబాటులో వెళ్ళలేము. ఇంకొక మాట చెప్పాలంటే యేసుక్రీస్తుని సంతోష పెట్టాలంటే నీకు బయలుపాటు కావాలి. ప్రజల ఇప్పుడు మనము ఆ 1000 ఏండ్ల పాలనలోనికి వెళ్ళాలి అంటే, ఆ దినము సమీపించదు వెళ్ళాలి అంటే మనం ఏం చెయ్యాలి? ప్రార్థనల్లోకి వెళ్ళిపోవాలి. ఈ కాల ప్రవక్త ఏం చెప్పాడో చూడాలి. ఇర్మియా ఏం చెప్పాడో, దానియేలు ఎలా చూశాడో మనము కూడా గ్రంథమును చదువుతూ ఆ గ్రంథంలో ఉన్న లేఖనాలు చదవటం ద్వారాగా ఆ సమయం ఎంత దగ్గరలో ఉందో మనం చూడగలుగుతాం. ఇది విడిపించబడాలి. దేహం, ఈ రక్త మాంసాల శరీరంలో ఉన్న ఈ దేహము నుండి మనము విడిపించబడే సమయము సమీపించినదని మీకు తెలుసా? మీకు తెలుసా విషయాలు? బలిష్ఠుడైన దూత ఎప్పుడైతే మేఘం ధరించుకొని వచ్చాడో అప్పుడే చెప్తున్నాడు, ఆ దినము సమీపించినది. ప్రజల చూడండి, మీరే చూడండి, లూకా సువార్త 21:27. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను
మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. ఓ సంగమా, దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఇవి జరుగనారంభించినప్పుడు, ఎప్పుడైతే మనుష్య కుమారుడు మేఘం ధరించుకొని రావటం చూస్తారో, ఇది ఎరుగుతారో, దీని గురించిన ప్రత్యక్షత పొందుకుంటారో, అప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకోండి. మీ విడుదల అక్కడ దానియేలు కూడా విడిపించే సమయం ఆసన్నమైనదని ఆయన ప్రార్థనలోకి వెళ్ళినట్టుగా అన్య జనుల్లో ఉన్న బలము కూడా విడిపించే సమయము ఆసన్నమైనదని మనము కూడా ఆ కార్యాల్లోకి వెళ్ళాలి. అది దానియేలుకులే పాస్టర్ గారు, నాకు కాదు అని నువ్వు అనుకున్నావంటే విడవబడతాం ఖాయం. ప్రజలా నిన్ను ప్రార్థనలోకి తీసుకెళ్తుంది ప్రత్యక్షత. నిన్ను విజ్ఞాపన చేసేలాగా చేస్తుంది ప్రత్యక్షత. నిన్ను లోబడేలాగా చేస్తుంది ప్రత్యక్షత. దీనుడులాగా చేస్తుంది ప్రత్యక్షత. ప్రజల అర్థమవుతుందా? ఒక సామెత ఉంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న విస్తరి ఆయనకి ఎందుకంటే గాలి వచ్చినా కానీ అది ఎగిరి పడదు. మన కాలపు వర్తమానం ప్రకారం అయితే బండ మీద కట్టబడిన ఇల్లు తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా ఇంటి మీద కొట్టినా అది కూల్చబడదు. ఎందుకు? అది బండ మీద కట్టబడినది కాబట్టి. అదే ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది తుఫాన్ వచ్చినా గాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టినా అది కూల్చబడుతుంది. ఎందుకు కూల్చబడుతుంది? అది ఇసుక మీద కట్టబడినది కాబట్టి. కాబట్టి మనం దేని మీద కట్టబడుతున్నాం? ప్రత్యక్షత మీద కట్టబడుతున్నామా? వాక్యం గురించిన రెవల్యూషన్ ఉన్నదా? మనల్ని మనం పరిశీలన చెయ్యాలి. ఎందుకంటే ఎత్తబాటుకు ముందు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాలి. ప్రజల ఆత్మ సంబంధముగా మనల్ని మనము పరిశీలన చెయ్యాలి. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? ఆ దినము సమీపించే కొద్దీ ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన విజ్ఞాపనలోనికి వెళ్ళిపోతున్నాడు. మీరు 9వ అధ్యాయం చదవండి మొదటి నుండి. ఇంటికి వెళ్ళినాక మీకు హోంవర్క్ ఏంటది? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి దాకా చదవండి. దేవుడికి మహిమ కలుగును గాక. విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాడు దానియేలు. ఆ దినము సమీపిస్తుందని ఎరిగాడు. ఈ రోజు మనము కూడా మన విమోచన దినము సమీపించినదని మనం ఎరిగినట్లయితే దానియేలు ఎలాగ వెళ్ళాడో అలాగ వెళ్ళిపోతావు. ప్రార్థనలోకి వెళ్ళిపోతావు, రహస్య గదిలోకి వెళ్ళిపోతావు, తలిపేసుకుంటావు. ఆ వాక్యం గురించిన బయలుపాటు ఇవ్వు ప్రభువా, ఆ ప్రత్యక్షత ఇవ్వు ప్రభువా. నా దేహం యొక్క విమోచన ఎంత దగ్గరలో ఉన్నదో నేను చూడాలనుకుంటున్నా ప్రభువా. నీ దేహం గురించి విమోచన కొరకే, నీ విడుదల కొరకే నువ్వు ప్రార్థనలోకి వెళ్ళాలి. ప్రజల వధువు వెళ్ళే టైం ఎంత దగ్గరలో ఉన్నది, ఎత్తబడే టైం ఎంత దగ్గరలో ఉన్నది. అందుకే మనము ప్రార్థనలోకి వెళ్ళాలి. ఈరోజు మనకి ప్రార్థనా కూటాలు ఎక్కువ అవసరం, ఉపవాస కూటాలు ఎక్కువ అవసరం, ఆన్లైన్లు ఎక్కువ అవసరం, ఎక్కువ ప్రార్థనలు మనకి కావాలి. ప్రజల ఒక ఆదివారము ఒక్కటే సరిపోదమ్మా. అది మనల్ని ఎత్తబాటుకు తీసుకొని వెళ్ళదు. హానోకు ఎలాగా రోజల్లా నడుస్తున్నాడో, దినదినము హానోకు దేవుడితో ఎలా నడుస్తున్నాడో, ఒక క్రైస్తవుడు కూడా ప్రతిరోజు దేవుడితో నడవాలి, వాక్యముతో సహవాసం ఉండాలి, యేసుతో సాంగత్యం ఉండాలి.
అందుకే మన కాల ప్రవక్త ఉదయాన్నే చీకటితోనే లేవటముతోనే ఏకాంతముగా వెళ్ళిపోయి ఎవ్వరు సంచరించని ప్లేసులోకి వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చుంటున్నాడు. ఈరోజు మనము మన కాల ప్రవక్త 3ంటికి వెళ్ళిపోతున్నాడు, ఏకాంతంగా వెళ్ళిపోతున్నాడు, ఆ గృహ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. వచ్చేటప్పుడు చక్కగా వేటాడి తీసుకొని వస్తున్నాడు. అందరికి ఏం తెలుస్తుందంటే వేటాడికి వెళ్ళాడు అనుకున్నారు, కానీ ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రజల దేవునితో ఎక్కువ సంబంధం కలుగున్నాడు. ఈరోజు మనము కూడా దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడతామా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? నీ ప్రభువుతో ఎక్కువ సంబంధం, ప్రార్థనలో ఎక్కువగా ఆయన కలుసుకోవాలి. దేవుణ్ణి కలుసుకునే ఉత్తమమైన మార్గం ప్రార్థన. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గం, నీ ప్రభువుని కలుసుకునే అత్యుత్తమైన మార్గం ప్రార్థన. ప్రజల ఎంతమంది అలాగా ఏకాంత ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు? ఏకాంత ప్రార్థన ఎక్కువగా నా ప్రభువుతో నేను గడపాలనుకుంటున్నాను, నా ప్రభువుతో నేను జీవించాలనుకుంటున్నాను, నా ప్రభువుతో నేను సంచరించాలనుకుంటున్నాను. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళాలి. ఇక్కడ దానియేలు వెళ్ళాడు. దానియేలు ప్రార్థన ఒక్కసారి మీరు చూస్తారా ఎలాగున్నదో? ఆ దినము సమీపించే కొద్దీ దానియేలు ప్రార్థన ఎలా ఉందో చూస్తారా? అమ్మ ఒక్కసారి చదవరా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. అంతా చదివాను కొంచెం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని, గోనె పట్ట తగ్గింపుకు సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి, ఆయన ఉపవాసం ఉన్నాడండి. ఉపవాసం, ఆయన ఉపవాసం దేని నిమిత్తం? విడుదల సమీపిస్తుంది. ఈరోజు మనము కూడా విడిపించబడటానికి సమీపముగా ఉన్నాం. ఇదిగో ఇక్కడ అక్కడ గాబ్రియేల్ అనే దూత దానియేలు దగ్గరికి వచ్చినట్టుగా, అతి ప్రకాశమానమైన గాబ్రియేల్ దూత దానియేలు దగ్గరికి వచ్చినట్టుగా, మన కాలంలో కూడా బలిష్ఠుడైన దూత విడిపించబడే వధువు యొద్దకి దానియేలు దగ్గరికి వచ్చినట్టుగా నీ దగ్గరికి రావడానికి ఇష్టంగా ఉన్నది. మరి నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టమేనా? దేవుడైతే నీ దగ్గర రావడానికి ఇష్టంగా ఉన్నాడు. నువ్వు దానియేలులాగా గోనె పట్టా కట్టుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళటానికి ఇష్టమేనా? ఆ భక్తుడి జీవితం ఎలా ఉన్నదో మన జీవితం అలా కట్టుకుంటే భక్తుడి దగ్గరికి వచ్చిన దేవుడు మన దగ్గరికి రాడా? దానియేలు దగ్గరికి వచ్చిన దేవుడు మన దగ్గరికి రాడా? దానియేలుని దర్శించిన దేవుడు మనల్ని దర్శించడా? ప్రజల సంగమా పట్టుకుంటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆనందంగా ఉండండి, వాక్యం పట్ల ఆనందించండి, వాక్యము పట్ల సంతోషించండి. ఎందుకో తెలుసా? పౌలు గారు చెప్పిన మాట అది. ఆనందించండి. మరలా చెప్తున్నా, మరలా చెప్తున్నా, ఆనందించండి. హల్లెలూయా. వాక్యము నీ రోగాన్ని తీసేయటానికి వచ్చింది. వాక్యము నీ అవిశ్వాసాన్ని తీసేయటానికి వచ్చింది. వాక్యము నిన్ను స్వస్థపరచడానికి వచ్చినది. వాక్యము నీ దేహాన్ని మార్చడానికి వచ్చినది. వాక్యము నీ శరీరాన్ని విమోచించడానికి వచ్చినది. వాక్యము నిన్ను ఎద్దబాటుకి తీసుకెళ్ళడానికి వచ్చినది. మరి వాక్యం మనల్ని విమోచించటానికి వచ్చిన కాడ మనము వేదనతో ఉంటే ఉపయోగమే ఉంది? వేదనతో ఉండాల్సిన చోట వేదనతో ఉండాలి, సంతోషముగా ఉండాల్సిన చోట సంతోషంగా ఉండాలి. వాక్యము వస్తున్నప్పుడు ఆనందంతో ఉండాలి. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? అందుకే ఇప్పుడు భర్త భార్య ఇద్దరున్నారనుకో, హల్లెలూయా, భర్త మాట్లాడుతూ ఉండినప్పుడు
భార్య వినటం లేదనుకో, భర్తకు సంతోషం వేసిద్దా? భర్త ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు భార్య పట్టించుకోవటం లేదనుకో, భర్తకు సంతోషం వేసిద్దా? భార్య మనోవేదనతో ఉందనుకో, భర్త మాట్లాడుతున్నా కానీ భర్తకు సంతోషం వేసిద్దా? భర్తకు సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? భార్యలో ముఖములో నవ్వు ఉన్నప్పుడు, భార్య ముఖములో సంతోషం ఉన్నప్పుడు. ఈయన ఎంత కష్టపడి వచ్చినా గాని, ఎంత చెమటోర్చి వచ్చినా గాని భార్య ముఖములో సంతోషాన్ని చూచినప్పుడు ఈయన కష్టమంతా ఎగిరిపోతుంది. అదే విధముగా ఆయన భార్య అయిన వధువు, పెళ్లి కుమార్తెలు మన ప్రభువు సంతోషాన్ని చూచినప్పుడు ఆయన సిలువలో పడిన శ్రమ, ఆ వేదన, ఆ దుఃఖము అంతా మర్చిపోయి నీ నిమిత్తము, మన నిమిత్తము ఆయన ఆనందిస్తాడు. ప్రజల్లో ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో. కొంతమంది కష్టపడి ఉదయం పనికి వెళ్తారు భర్త, మరి ఇంటికాడ ఎన్నెన్నో చేస్తా ఉండేది భార్య. ఆ పక్కన వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర అలిగి మొత్తానికి ముఖం మూరిడేసుకొని కూర్చొని ఉండిద్ది. ఇంటికి రాగానే భర్త ఇంటికి రాగానే నవ్వుతా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వటం గాని, హల్లెలూయా, అలా లేనప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటది? ఎలా ఉంటుంది? హల్లెలూయా. హనీ, ఏంటి హనీ నువ్వు అలా ఉన్నావు అని భర్తను అనుకో, అంతా బిగబట్టుకొని ఏదో విచారముగా, ఏదో కోల్పోయిన దానిగా. హల్లెలూయా. ఎందుకు ఈ విచారం అంతా ఎందుకయ్యా అంటే, పక్కింటి ఆమె పట్టు చీర కట్టింది, నేను పట్టు చీర కొనలేదు మా ఆయన, అందుకు విచారం ఈమెకి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చీరల గురించి, వాటి గురించి, ఏట గురించి మనకి విచారాలు అవసరంలా. మన ఎత్తబాటు, మన శరీర మార్పు, వాక్యం పట్ల ఆనందంగా ఉండాలి. ఈ లోకంలో వెండి, బంగారం, మేడమిద్దలు వీటి పట్ల కాదు మనకి సంతోషం. వాక్యము పట్ల సంతోషం, వాక్యము పట్ల ఆనందం. ఈ ఆనందాన్ని ఎవడు దొంగిలించలేడు. లోకస్తులు లోక కార్యాల పట్ల ఆనందిస్తారు. మన రీసెంట్ గా నా జీవితంలో జరిగిన స్టోరీ. నేను న్యూట్రిన్ ఫుడ్ తీసుకోవటానికి వెళ్తున్నా 2 వారాల నుంచి. కొద్దిమందికి తెలుసు, సంఘానికి చాలా మందికి తెలియదు. వెళ్తుంటే ఆ న్యూట్రిషన్ ఫుడ్ మంచిదే, అది ఫుడ్డే. అది దాంట్లో ఏమి టాబ్లెట్స్ కానీ అవేమి ఉండవు. దాంట్లో ఏంటంటే మనం తీసుకునే ఆ క్యాలరీలు తక్కువగా ఉండి, ప్రోటీను, తర్వాత ఫైబరు అది కొంచెం ఎక్కువగా శరీరానికి అందించడానికి వాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తా ఉన్నారు. ఫుడ్ మంచిదే. అయితే వాళ్ళు రీసెంట్ గా ఒకటి పెట్టారు. ప్రజల ఏం పెట్టారంటే, ఫ్యామిలీని అంతటిని పిలిచేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆ ప్రోగ్రాంకి అందరం రమ్మని బలవంతం చేశారు. సరేలే అని నేను ఫస్ట్ టైం కదా వెళ్ళటం జరిగింది అక్కడికి. హల్లెలూయా. నేను ఇంతవరకు అలాంటి వాటిల్లోకి ఎప్పుడు కూడా పాల్గొలేదు. అదే ఫస్ట్ టైం పాల్గొన్నాను. పాల్గొన్న తర్వాత కుటుంబాన్ని తీసుకొని పాల్గొన్న తర్వాత వాళ్ళు అంతా ఏం జరుగుతా ఉన్నది అంటే లోక విషయాల పట్ల ఆనందంగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు నువ్వు 4 కేజీలు తగ్గావు, నీకు గిఫ్ట్, ఇదిగో పట్టుకో, చప్పట్లు కొట్టండి అందరూ. అదేదలుగా అందరూ చప్పట్లు కొడతా ఉన్నారు. మనం చూసావా, మనకి పలానా ఆయన ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొచ్చాడు, ఆయనకి మనం ధన్యవాదాలు చెబుతాం అని ఎవరిని పొగుడుతా ఉన్నారంటే ఒక వ్యక్తిని పొగుడుతా ఉన్నారు. ప్రజలు యాక్చువల్ గా ఫుడ్ వరకు ఓకే, కానీ అక్కడ జరిగిన కార్యాలు మాత్రం లోకస్తులు లోక సంబంధమైన విషయాలలో ఆనందించినట్లుగా వాళ్ళందరూ ఆనందించారు. నేను ఆడికి వెళ్ళి కూర్చున్నా కానీ చూడలేక తలకాయ దించుకొని కూర్చోవటం జరిగినది. ఉండలేకపోయాను. బయటికి వెళ్దామా, నన్ను తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టారు.
తలుపేసేసారు. బయటికి కూడా వెళ్ళకుండా బంధించినట్టు అయిపోయింది నా పరిస్థితి అక్కడ. అలాంటి పరిస్థితిలో చిక్కుకొని ఉన్నాను. ప్రభువా, ఈ జైలు నుంచి ఎప్పుడు విడిపిస్తావు ప్రభువా అనుకుంటా నేను ప్రార్థించుకున్నాను. ప్రజల నిజముగా అక్కడ మన క్రైస్తవుడైతే వాక్యము పట్ల ఆనందిస్తాడు, వాక్యము పట్ల సంతోషిస్తాడు, వెండి బంగారాలు లేకపోయినా సంతోషిస్తాడు. హబ్కకు చెప్పిన ప్రకారముగా హబ్కకు ఏం చెప్పాడండి? ద్రాక్ష తోట ఫలించకపోయినా, చాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, హల్లెలూయా, యెహోవా పట్ల నేను ఆనందిస్తాను. అది క్రైస్తవుడి యొక్క గురై ఉన్నది. హల్లెలూయా, అది క్రైస్తవుడి యొక్క గురై ఉన్నది. తర్వాత నేను వచ్చాను, ప్రభువా ఎల్లరాని చోటకి వెళ్ళానే, దయతో క్షమించు ప్రభువా, ఇంకొకసారి ఇటువంటి తప్పిదం నేను చేయను ప్రభువా అనుకొని ఇక్కడే పశ్చాత్త ఏడ్చాను, కన్నీరు విడిచాను, ప్రార్థించాను, క్షమించు ప్రభువా అన్నాను, దేవుణ్ణి అడిగాను. ప్రజల ఏంటంటే నాకు కొన్ని కార్యాలు నచ్చనప్పుడు అక్కడ ఉండలేను. హల్లెలూయా, పట్టుకుంటున్నారా సంగమా? కొన్ని కార్యాలు వాళ్ళకి కొంచెం సంతోషంగా ఉండొచ్చు, అవి లోకంలో వారికి అవన్నీ సంతోషమే, అవన్నీ ఎంజాయ్మెంట్ కాదనను. కానీ ఒక క్రైస్తవుడు వాక్యం పట్ల సంతోషిస్తాడు, నేను దాన్ని ఇష్టపడతాను. వాక్యము పట్ల సంతోషాన్ని ఇష్టపడతాను. ఒక వ్యక్తి వాక్యములో ఎదుగుతున్నాడంటే ఇంకా ప్రోత్సహిస్తాను. అతన్ని ఇంకా కొంచెం లోతైన మర్మాలు తెలియజెప్పాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి అతడు, ఇంకా దేవుడికి దగ్గరగా జీవించాలి అతడు, అనేకులకి వెలుగుగా ఉండాలి అతడు అని ఇంకా అతన్ని ప్రోత్సహిస్తాను. ప్రజల ఎదుగుతున్న వాడిని చూసి కుళ్ళు కొట్టుకోవటం అది దేవుడి ఆత్మ కాదది. ఎదుగుతున్న వ్యక్తి, వాక్యములో ఎదుగుతున్న వ్యక్తి ఇంకొంచెం ఎదిగింపజేయాలి, ఇంకా క్రీస్తు రూపంలోకి వెళ్ళాలి, ఇంకా క్రీస్తు పోలికలోకి వెళ్ళాలి. ఇది దేవుడు ఆత్మ ఉన్నది. ప్రజల ఒకడు కొంతమంది ఇలా, ఒకడు ఎదుగుతున్నా, ఒకడు పాటలు పాడుతున్నా వాడిని ఎలాగైనా అణిచేరా. అదేంటంటే ఇండియా స్పిరిట్. ఒకడు పైకి ఎదుగుతున్నాడంటే అదే. ఒకళ్ళు నేను చదువుకునేటప్పుడు ఒక స్టోరీ ఉండేది. ఓ పెద్ద లారీ వెళ్తుందంట, ఆ లారీలో పీతలు ఉన్నాయి, ఆ యొక్క ట్రబ్బులు ఉన్నాయి. ట్రబ్బుల్లో ఇది చైనా దేశం పీతలు, ఇదేమో అమెరికా దేశం పీతలు, ఇదేమో రష్యా దేశం పీతలు, ఇదేమో ఇండియా దేశం పీతలు అని ఇట్లాగా పెట్టుకొని ఉన్నాయంట. ఉండేదానికే వెళ్తా ఉన్నాయి. వెళ్తా ఉండినప్పుడు అన్నిటికీ మూత ఉంది, కానీ దీనికి మాత్రం మూత లేదంట. దేనికి? ఈ ఇండియా దానికో లేదా భారతదేశం దానికో మూత లేదంట. మూత లేకపోయేదలకే అయ్యా దీనికి మూత లేదు, మధ్యలో ఒక ప్యాసింజర్ ఎక్కి పీతలన్నీ వెళ్ళిపోతాయి అయ్యా, వెళ్ళిపోతాయి, ఒక దానికి మూత లేదయ్యా అన్నాడంట. దేనికి మూత లేదో చూసావా జాగ్రత్తగా అన్నాడంట ఆ డ్రైవరు. చూశానయ్యా, దాని మీద పేరుందయ్యా భారతదేశానికి, కానీ దాని మీద పేరు లేదయ్యా అన్నాడంట. అవునా, అయితే ఒక్కటి కూడా మిస్ అవ్వదులే అన్నాడంట. ఎందుకు మిస్ అవుదయ్యా అన్నాడంట. ఏం లేదు, ఒక పీత వెళ్దామని తప్పించుకొని వెళ్దామని పైకి వెళ్ళింది అనుకో, ఇంకొక పీత కాలు పట్టుకొని లాగిద్ది, కింద పడేసిద్ది, ఇబ్బందే ఉండదు అని అదొక స్టోరీ అన్నమాట. ప్రైజ్లా పట్టుకుంటున్నారా అండి? అంటే ఏంటి? ఎదిగేవాడిని ఎదగనీయకుండా ప్రైజ్లా ఆ యొక్క ఆత్మది డేంజరస్ స్పిరిట్. అది మంచి స్పిరిట్ అని నేను అంటలా, డేంజరస్ స్పిరిట్. ప్రజలా అది సరైన ఆత్మ కాదు. హల్లెలూయా. కొంతమందిలో అలాంటి యొక్క స్పిరిట్స్ ఉంటాయి అన్నమాట, చాలా జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఎదిగింపజేయాలి, ఒక వ్యక్తిని ప్రోత్సహించజేయాలి, ఆత్మీయతలో ఎదగాలి ఆ వ్యక్తి, క్రీస్తుకి ఇంకా దగ్గరగా జీవించాలి ఆ వ్యక్తి. ప్రజలా సంగమా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందుకే ఇక్కడికి వచ్చేద్దామా చూద్దాం. కొంచెం అందరూ డైవర్ట్ అవ్వకండి, చూద్దాం. దానియేలు ప్రార్థన దగ్గరికి వద్దాం. దానియేలు యొక్క ప్రార్థన ఎందుకు పెట్టాడయ్యా అంటే, చివరి దినాల్లో వధువు కూడా అలాంటి ప్రార్థనలోకి వెళ్ళాలి. హల్లెలూయా. వధువు కూడా అలాంటి ప్రార్థన. చూడమ్మా, నా మనసును నిబ్బరము
చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి, ఇక్కడ ఈ యొక్క ఒప్పుకోలు అనేది రావాలండి. ఒక వ్యక్తి దేవుడి దగ్గర ఏదైనా పొందుకోవాలన్నా, ఆ వ్యక్తిని దేవుడు దర్శించాలన్నా, దానియేలు ఎటువంటి ఒప్పుకోలు కలిగి ఉన్నాడో ఆ ఒప్పుకోలు ప్రతి వ్యక్తిలో ఉండాలి. ప్రజలా అక్కడ ఏమంటున్నాడమ్మా, నేను ఒప్పుకొనినది ఏమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకర వగుదేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము ప్రజల పట్టుకుంటున్నారండి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఆయన కృప ఇస్తాడండి. నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనటమే దేవుణ్ణి ప్రేమించుట. యోహాన్ రాసిన మొదటి పత్రికలో చెప్పలేదా? దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏదో కాదు, ఆయన ఆజ్ఞలు గైకొనటమే దేవుణ్ణి ప్రేమించుట. ప్రజల ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని గుర్తేంటయ్యా అంటే ఆయన ఆజ్ఞలు గైకోవటం. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలు గైకొట్టున్నావో నీకేం ఇస్తున్నాడు? కృప. అక్కడ ఏమంటున్నాడమ్మా, నీ ఆజ్ఞలు అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను. ప్రజల్లా అన్యజనుల కోసం దేవుడు ఏదైనా నిబంధన చేశాడా? ఎంతమందికి తెలుసు ఈ కాలంలో నిబంధన చేయబడిందని? ప్రకటన 10 నిబంధన దూత క్రీస్తు దిగొచ్చి నిబంధన చేశాడు. ఎవరితో చేశాడు? కాల ప్రవక్త. అక్కడ అబ్రహాముతో ఎలాగ దేవుడు నిబంధన చేశాడు? ఆదికాండం 15లో. ప్రజల ప్రకటన 10లో కూడా బలిష్ఠుడైన దూత దిగొచ్చి నిబంధన చేశాడు. ప్రజల ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో, ఆయన ఆజ్ఞలు గైకొంటున్నావో, నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి ఆ నిబంధన? ఒట్టు పెట్టుకొని అలా దేవుడు చేశాడని నిబంధన. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగాలు జీవించుచున్న వాని తోడని ఒట్టు పెట్టుకోనల్లా నిబంధన చేశాడు. ఆ నిబంధన జనులు ఇక్కడ ఉన్నారు. ఎవరా నిబంధన జనులు? వధువై ఉన్నది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. అబ్రహాం దగ్గర అబ్రహాముకి భార్య ఉంది, లోతుకి భార్య ఉంది. భార్య అంటే సంఘం. అబ్రహాము ప్రత్యక్షత కలిగిన ఆయన, లోతు ప్రత్యక్షత లేని ఆయన. అవునా? దేవుడు అబ్రహాం దగ్గరికి దిగొచ్చాడు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ప్రజల జాగ్రత్తగా పట్టుకోండి, ప్రశ్న జాగ్రత్త పట్టుకుంటే ఆన్సర్ ఈజీగా ఇస్తారు. అబ్రహాము భార్య అబ్రహాం దగ్గరికి దేవుడు దిగొచ్చినప్పుడు, నీ భార్య అయిన శారా ఎక్కడ అడిగాడు? అడగలేదా? అడిగినప్పుడు గుడారంలో ఉన్నదయ్యా అని చెప్పాడు. మీదటికి ఈ కాలమున శారా గర్భం ధరించి కుమారుని కంటది అన్నప్పుడు ఆమె ఏం చేసింది? నవ్విందా? దేవుడి దగ్గరికి వచ్చి నేను నవ్వలేదని అబద్ధం ఆడింది. అబద్ధం ఆడిందా లేదా? దేవుడు అంటున్నాడు, లేదు శారా, నువ్వు నవ్వావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను నవ్వలేదని అబద్ధం ఆడింది. అబద్ధం ఆడిన దానికి శిక్ష రావాలా వద్దా? దేవుడితోనే అబద్ధం ఆడింది. అబద్ధం ఆడిన కారణాన్ని బట్టి శిక్ష రావాలా వద్దా? హల్లెలూయా. కానీ శారాకు శిక్ష రాలా. లోతు భార్య దగ్గరికి వెళ్దాం. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చింది. దేవదూతలు వచ్చారా? మీకు తెలుసు కదా దేవదూతలు ఇద్దరు వచ్చారని. ఆ ఇద్దరు దేవదూతలు సొదొమలోకి వెళ్ళారా? వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారా?
లోతు భార్య ఆతిథ్యం ఇచ్చినది. ఆతిథ్యం ఇచ్చి కూడా, భోజనం పెట్టి కూడా లోతు భార్య వెనక్కి తిరిగి చూడొద్దని వాళ్ళు చెప్పారు. హల్లెలూయా. వెనక్కి తిరిగి చూడొద్దు, ఈ పట్టణం అంతా కాల్చివేయబడుతుంది, మీరు చూడొద్దు అన్నారు. జస్ట్ వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తీర్పు వచ్చేసింది అమ్మటే. అబ్రహాం భార్య అయిన శారా మీదకి తీర్పు రాలేదు, లోతు భార్య మీదకి తీర్పు వచ్చింది. కారణం ఏంటి? లోతు భార్య మీదకి తీర్పు రాలా, ఉపశమనం అయింది కదండి. అబ్రహాం భార్య అబద్ధమాల అయినా తీర్పు రాలా. అబ్రహాం భార్య శారా మీదకి తీర్పు రాలా, అదే లోతు భార్య మీదకి తీర్పు వచ్చింది. వాళ్ళ దేవదూతలకు కూడా అన్నం పెట్టింది, ఆతిథ్యం ఇచ్చింది, అయినా తీర్పు వచ్చింది. కారణం ఏంటి? సరే, ఈ ప్రశ్న తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ప్రశ్న అడిగా కదా, ఆన్సర్ తెలిసిన వాళ్ళు పర్వాలేదు, ఎత్తండి. తెలిసిన వాళ్ళు ఎత్తండి. 1, 2, 3, 4. ఓకే, ఒక 4 ఎత్తారు. అవునా? బ్రదర్, ఆ చివరి నుంచి వరుసగా వద్దాం. చెప్పయ్యా, ఎందుకు? ఓకే, లోతు దగ్గర వాక్యం లేదు కాబట్టి తీర్పు వచ్చింది. ఓకే, నెక్స్ట్ నువ్వు ఏదనుకుంటున్నావో తెలుస్తుందా? దేవుని యొక్క ప్రత్యక్ష వాగ్దానం అబ్రహాం దగ్గర ఉంది కాబట్టి తీర్పు రాలేదు, అదేనా? లోతు దగ్గర ప్రత్యక్ష వాక్యం లేదు కాబట్టి వీళ్ళేమో ఎన్నిక చేయబడ్డారు, వీళ్ళు ఎన్నిక చేయబడలా. ఇప్పుడు నువ్వు రెండు ఆన్సర్లు ఇచ్చావు. ఒకటి ఎన్నిక గురించి మాట్లాడాడు, ఇంకోటి ప్రత్యక్షత గురించి మాట్లాడాడు. నెక్స్ట్ నువ్వు. ఓకే 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 నెక్స్ట్. మంచి పాయింట్. నువ్వు. ఓకే 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 ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. దేవుడు వీళ్ళు ఇచ్చిన ఆన్సర్లు అన్నీ కరెక్టేనండి. హల్లెలూయా. ఎందుకంటే నిబంధన లోతుతో చేయల, నిబంధన అబ్రహాముతో జరిగినది. మనలో చాలా బలహీనతలు ఉన్నాయి, అయినా తీర్పు రావటల్లా. ఎందుకో తెలుసా? కారణం ఏంటంటే మనమంతా నిబంధన జనులం. అబ్రహాం నిబంధన జనుడు, అందుకే అబ్రహాము దగ్గరికి తీర్పు రాలేదు. ఇప్పుడు లోతుతో నిబంధన లేదు, సంఘశాఖలో నిబంధన లేదు, ఈ వర్తమానంలోనే నిబంధన ఉన్నది. అదే ప్రకటన 10. ఈ ప్రకటన 10 నమ్మిన వారి మీద తీర్పు దాటుకొని వెళ్ళిపోయినది. ప్రకటన 10 నమ్మిన వారి మీద తీర్పు లేదు. అదే యోహాను సువార్తలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెబుతున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎవరమో అర్థమైందా? నిబంధన జనులం. ప్రకటన 10లో వచ్చిన దూత నిబంధన చేశాడు, ఆ నిబంధన కింద ఉన్న జనులై ఉన్నాము. అదే అబ్రహాముకి 15వ అధ్యాయంలో నిబంధన చేశాడు. చూసారా మీరు? 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయంలో నిబంధన చేశాడని ఎంతమందికి తెలుసు? 3 ఏండ్ల పొయ్య, 3 ఏండ్ల పొటేలు, 3 ఏండ్ల మేక, పొటేలు. ప్రైజ్ లార్డ్.
వేటి ఖండనాన్ని అయితే నేను నరికేసి ఏటి ఖండనం ఎదురు ఆ ఖండనాన్ని పెట్టారు. అక్కడ పక్షులు ఉన్నాయి, పావురము, తెల్లగువ్వ, వాటిని ఖండించలేదు, వదిలిపెట్టేసేసాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇదంతా కూడా నీకు కావాలంటే సబ్జెక్టు యెహోవా ఈరే. వర్తమానం ప్రవక్త మాట్లాడాడు, ఆ ప్రవక్తలో చెప్తాడు, ఆ వర్తమానంలో చెప్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వచ్చేద్దామండి. అమ్మో టైం అయిపోయింది, నేను క్లోజ్ చేయాల్సిన టైం వచ్చేసింది. సరే ఇక్కడికి వచ్చేద్దామండి. మరి మనమేమో త్వరగా ముగించుకోవాలనుకుంటే త్వరగా ముగించుకోలేకపోతున్నాం. సరే ఇక్కడికి వద్దామండి. అది ఆ యొక్క దానియేలు ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళినా చదవండి, హోంవర్క్. ఇక్కడికి వచ్చేసాడు. కావున అతడు నెరవేరు సమయము, ఈ ఒక్కలైనేనండి నేను ఇప్పుడు దాకా చూసుకుంది. నెరవేరు సమయము సమీపించుచున్నదని చూచినప్పుడు దాని గురించి తెలుసుకొనుటకు ప్రార్థన ద్వారా దేవుని యొద్దకు పోయాడు. మరియు ఈరోజు మనం కూడా ఏం చేయాలని చూసుకున్నాం? ప్రార్థన ద్వారా దేవుడి దగ్గరికి పోవాలి. హల్లెలూయా. రెండోది, అతడు పుస్తకాలను చదువుటకు ప్రారంభించాడు. ఈరోజు మనం పుస్తకాలు చదవలేదంటే, టేప్స్ వినలేదంటే మనం బలహీనులం అవుతాం. అపవాది ఖచ్చితంగా దాడి చేస్తాడు, పడిపోతాం. ప్రజలు, నువ్వు కంపల్సరిగా టేప్స్ వినాలి, పుస్తకాలు చదవాలి. హల్లెలూయా. అతడు ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? పుస్తకములను చదువుటకు. ఇప్పుడు దానియేలు జీవితము విశ్వాస జీవితం పెట్టుకోండి. దానియేలు జీవితము ఎలాగున్నదో నా జీవితం కూడా అలాగే ఉండాలి ప్రభువా. ఇప్పుడు ఆయన పుస్తకాలు చదవటానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఎత్తబాటులోకి వెళ్లే ముందుగా ఏం జరగాలి? చదవటం కాదు, తినాలి. ప్రకటన 10లో ఈ గ్రంథాన్ని తిను, ఇది నోటికి తేనె వలె మధురంగా ఉంటది, నీ కడుపుకి ఏమవుతుంది? చేదవుతుంది. మరి ర్యాప్చర్లో ఎలా వాళ్ళు తినాలా? తిన్న వాళ్ళకి ర్యాప్చర్, తినని వారి పరిస్థితి ఏంటి భాష గారు? మీరే పెట్టుకోండి, ఆ కాళ్ళు మీరే పూర్తి తెచ్చుకోండి, నేను చెప్పకూడదు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు గ్రంథం ఇచ్చిందే తినటానికి, వాక్యం ఇచ్చిందే మీరు చదవాలి. అయ్యా నాకు చదువు రాదుగా, టేప్స్ వినొచ్చు. వినకూడదా టేప్స్? ఎన్నో ఖర్చు పెడతావు. దేవుడి వాక్యం టేపు వినటానికి ఏమైంది? ప్రవక్త టేపు. ప్రజలు ఖచ్చితంగా టేప్స్ వినండి. హల్లెలూయా. దీవించబడతారు. అతడు పుస్తకాలు చదువుటకు ప్రారంభించెను. ఎటువంటి సమయం అది? హల్లెలూయా. ఈ రోజు ఒక విశ్వాసి గదిలోకి వెళ్ళి పుస్తకాలు చదువుతున్నాడంటే అతడు సమయాన్ని ఎరిగాడు, విడుదలయ్యే సమయాన్ని ఎరిగాడు, ఆయన ఎత్తబాటు సమయాన్ని ఎరిగాడు. కానీ కాబట్టి అతడు లోకంతో గడపకుండా, ఆ ఫ్రెండ్స్ తో ఎక్కువగా గడపకుండా వ్యక్తిగతంగా దేవుడితో గడుపుతున్నాడు. నేను ఫ్రెండ్స్ తో గడపద్దని అంటల్లా, తక్కువ టైం, ఎక్కువ టైం దేవుళ్ళో గడపాలి. ప్రజల ఎక్కువ టైం దేవుళ్ళో గడపాలి. హల్లెలూయా. చాలా మంది ఇలా అంటారు, పాస్టర్ గారు చదవద్దు అంటున్నారు. నేను చదవద్దాను. చదువు రాకపోతే ఇది ఎట్ట చదువుతా? అక్షరముక్క తెలియకపోతే ప్రవక్త చెప్పినా చదవాలి కదా, అవునా కదా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఈ గ్రంథం ఇప్పుడు బ్రదర్ చదువుతున్నాడు, చదవబట్టే కదా చదువుతుంది. కానీ దేవుడితో ఎక్కువ సంబంధం ఉండాలంటున్నా. హల్లెలూయా. నా యొక్క ఉద్దేశం మీరు గ్రహించండి. దేవుడితో ఎక్కువ సంబంధం పెట్టుకోండి. ఎటువంటి సమయం అది? ఇప్పుడు చూడండి, ఈ కాలంలో రాజ్యాలు పడిపోతున్నాయా? హల్లెలూయా. దానియేలు టైంలో కూడా అదే జరిగినది. ఇప్పుడు బబులోన్ సామ్రాజ్యం కూల్చేయబడబోతుంది. మీకు తెలుసా? వాళ్ళు విడిపించబడే ముందుగా బబులోను సామ్రాజ్యం కూల్చివేయబడి మాదీయులు, పారసికులు దాన్ని జయిస్తున్నారు. ఈరోజు మర్మమైన బబులోను ఇక్కడ కూడా కూల్చివేయబడబోతుంది. ప్రకటన 17 మర్మమైన బబులోను. హల్లెలూయా. మీరు చూసారా ప్రకటన 17 మర్మమైన బబులోను అని? చదివారు కదా? అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఒక మృగం మీద, ఎర్రటి మృగం మీద కూర్చొని ఉంటది. దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి?
7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరని చెప్పారు? ఆ స్త్రీ ఎవరని చెప్పి మహావేశ ఎవరని చెప్పారు? రోమన్ క్యాథలిక్ అని చెప్పాడు. అంటే ఏం కోల్చబడబోతుంది? దాని పిల్లలు అది మొత్తం కూడా కోల్చబడుతుంది. అదేమైంది? మర్మమైన బబులోన్ అయి ఉన్నది. ఇప్పుడు మర్మమైన బబులోన్ కూల్చివేయబడబోతుంది. సంగమా పట్టుకోవాలి. ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను పేపర్ చదువుకుంటా వెళ్ళినట్లయితే ఇప్పటికా 3-4 పేజీలు అయిపోయాయి. కానీ అలాగే ఎలా తలుచుకోవాలి? మీకు ప్రతిదీ అర్థం అవ్వాలి, మీరు గ్రహించాలని నేను ఇంత విడిగా మీకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. అర్థమవుతుందా? మీరు గ్రహించారనుకో దానిలో మీరు నిలబడగలరు. ఇంకొకరికి అది అలా కాదు ఇలా అని చెప్పగలరు ప్రజల. అందుకంటున్నాడు చూడండి. రాజ్యాలు పడిపోయాయి, చీలిపోయాయి. ఒక రాజ్యము మీదకి ఇంకొక రాజ్యం. సముద్రము ఏమైంది? అల్లకొల్లాలుగా ఉన్నది, గర్జిస్తా ఉన్నది. సముద్రము ఊళ్ళోకి వచ్చేస్తుంది. ఏంటది? బీపీ, బ్లడ్ ప్రెషర్, సముద్రము, ఘోష. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనుషులకు కూడా బీపీలు ఎక్కువైపోలా? ఎక్కువ కాలేదా? హల్లెలూయా. ఏంటండి సముద్రంలో ఊళ్ళోకి రావటం ఏంటండి? అయ్యే సునామీలు. సునామీలు అవే. లోకా 21లో చెప్పాడమ్మా. లోకా 21 చూడమ్మా. అది ఎన్నో వచ్చిన సముద్ర తరంగముల ఘోష వలన లేఖనం చదవండి. ఏంటమ్మా ఎత్తుక్కుంటున్నారు? 21లో ఉందమ్మా. 21-25 అండి. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల్లో సూచనలు. ఓకే, దేవుడికి మహిమ కలుగును గాక. భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. నీకు ఈరోజు కలవరం ఉందంటే నీకు శ్రమ తప్పదు. ఆయన బిడ్డకి కలవరం ఉండదు. కలవరాలు తీసేయడానికి వచ్చిన దేవుడు, కలవరాలు లేకుండా చేయడానికి వచ్చిన దేవుడు. ఈరోజు నీకు కలవరము ప్రారంభమైనదంటే నీకు తీర్పు తప్పదు. సముద్ర తరంగాల ఘోష వల్ల కలవరపడుతున్న జనులకు శ్రమ. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? విడవబడుతున్న వాళ్ళు. హల్లెలూయా. శ్రమల్లోకి వెళ్ళిపోతున్నారు, నెట్టివేయబడుతున్నారు. కొంచెం చూద్దాం. సముద్రం గర్జించుచున్నది, మనుషులకు భయము వలన అదే గుండెపోటు. ప్రజల కలవర పెట్టు దినాలు. ఈ కార్యాలన్నీ ఇప్పుడు ఇవన్నీ మనకు కనపడతల్లా. గుండెపోట్లు ఎక్కువైపోయినాయి ప్రజలకి. హల్లెలూయా. హార్ట్ అటాక్ అంటారు. గుండెపోటుని ఏమంటారు? హార్ట్ అటాక్లు. ప్రజల దీన్ని ఆసరాగా చేసుకొని వైద్యులు కూడా గుంజుకునేలాగా గుంజుకుంటున్నారు డబ్బులు. ప్రజల దేవుడికి వైపు కలుగురు గాక. హల్లెలూయా. పాపం వీడికేం తెలియదు కదా, లక్షలు 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 పోతారు. చివరి కూడా బతుకుతాడో లేదో తెలియదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కార్యాలన్నీ గోడ మీద, బబులోని దగ్గర గోడ మీద చేవ్రాత వచ్చినది. మన దినాల్లో కూడా గోడ మీద చేవ్రాత. ఈ కార్యాలు జరగటం నువ్వు చూస్తున్నావంటే ఇవన్నీ కూడా గోడ మీద చేవ్రాతలే. ఇప్పుడు ఆ దినము సమీపించింది. బబులోను కూల్చేయబడబోతుంది. మర్మమైన బబులోను కూడా ఇక్కడ కూల్చేయబడబోతుంది. మన ఎత్తబాటు ఆసన్నమై ఉన్నది, మా విడుదల ఆసన్నమై ఉన్నది. మనము ప్రభు యొక్క రాకడలో వెళ్ళిపోబోతున్నాము, ఎత్తబాటులో వెళ్ళిపోబోతున్నాము. అందుకే అంటున్నాడు ఇవన్నీ కూడా, ఈ కార్యాలన్నీ గోడ మీద చేవ్రాతలే.
మీరు కావాలంటే ఒక బుక్ చెప్పాడు ప్రవక్త, గోడ మీద చేవరాత అనే వర్తమానం. నేను దానిలోకి వెళ్తే ఇప్పుడు సమయం లేదు, నాకు ఇక ఇవ్వడిన సమయం అయిపోయింది. అందుకే ఒక 5-10 నిమిషాలు క్లోజ్ చేస్తాను, జాగ్రత్తగా పట్టుకోండి. జాతులన్నీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? జాతుల మధ్య భేదం. విడదీయబడతాం అంటే ఏంటి? భేదం. ప్రజల్లా ఏం జరుగుతుంది పాస్టర్ గారు అక్కడ? జాతుల మధ్య భేదం ఎందుకు వచ్చింది పాస్టర్ గారు? అపవాది పని చేస్తున్నాడు, ప్రేమ లేకుండా చేస్తున్నాడు, ఆ ఐక్యత లేకుండా చేస్తున్నాడు. ప్రజల్లా వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. భేదం, జాతుల మధ్య భేదం. హల్లెలూయా. కలవరము. జాతులు ఏమి చేస్తున్నారు? విడదీయబడుతున్నాయి. సమస్త విధాలైన నీచ కార్యాలు. ఎంత భయంకరమైన కార్యాలండి! నీచమైన కార్యాలు ఉన్నాయి ఇప్పుడు భూమి మీద. ఉన్నాయా లేవా అండి? పూర్తిగా పాడైపోయింది దేశం. పార్కులు, పిక్నిక్లు, రెస్టారెంట్లు, ఏమంటారంటే బీచ్లు అన్న పూర్తిగా పాడైపోయారు. అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిందంటే అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. నీచ కార్యాలు అన్నాడు, ఏదైనా పెట్టుకో అక్కడ. హల్లెలూయా. జరుగుతూనే ఉన్నాయి. మరియు అనవసరమైన రచ్చలు, తగాదాలు. అక్కడ ఏం ఉండదు, కానీ అనవసరంగా పెట్టేసుకుంటాడు తగాదా. స్పిరిట్, ఆత్మను పట్టుకో. ఆ స్పిరిట్ దయ్యం, అపవాదని, దయ్యమని, సాతానని. అర్థమవుతుంది? అనవసరమైన రచ్చలు, అనవసరమైన తగాదాలు, అనవసరమైన గొడవలు. ప్రజల్లో అర్థమవుతుందా? ఇలాంటి భూమి మీద ఎక్కువగా ఉన్నాయి లేవా? ఇవన్నీ గోడ మీద చివరాతలే చెబుతున్నాడా? జగడాలు, తగాదాలు, పోట్లాటలు. అర్థమవుతుందా? పోట్లాటలు. ఏ ఒక్క ఓర్పు ఉండదు, సహనం ఉండదు, కానీ పోట్లాట జరిగిపోయింది అక్కడ. ఎందుకు? మధ్యలోకి అపవాది వచ్చాడు. రైతులే ఈరోజు జరుగుతున్నదే అది. జాతుల మధ్య భేదాలు జరుగుతున్నదే అది. అల్లకల్లోలాలు. చొక్కా మనం ఇప్పదీసిన తర్వాత తీసుకెళ్లిపోయి హ్యాంగర్లో ఎలా పెడతామో, హ్యాంగర్ అంటే తెలుసా? తగిలిచ్చేది అనమాట, చొక్కా తగిలిచ్చేది. అలాగే ప్రతి దేశం కూడా ఏం చేశారంటే అణు ఆయుధాలు పెట్టుకొని ఉన్నారు. ఆ హ్యాంగర్లో చొక్కా తగిలిచ్చినట్టుగా ప్రతి దేశము అణు ఆయుధాలు పెట్టుకొని ఉన్నాడు. ఒక చిన్న దేశమైన క్యూబా దేశం అలా బటన్ నొక్కితే చాలు, ఏ దేశం మీద వెళ్ళి అనుభవం పడమంటే ఆ దేశం మీదకి వెళ్ళిపోయి పడిపోయింది. దేశం మొత్తం బ్లాస్ట్. అదే చెప్తున్నాడు. హ్యాంగర్లో చొక్కా తగిలించు వేలాడే సాధనం అది. వేలాడదీయబడి ఉన్న ఆయుధాలు. ఇక్కడున్న క్యూబా అంత పరిమాణంలో ఉన్న ఆ చిన్న రాజ్యం ప్రపంచమును 10 నిమిషాలు, ఎక్కువ టైం కాదు, గంటలు కాదు, 10 నిమిషాల్లో ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అలాంటి అణు ఆయుధాలు పెట్టుకుని ఉన్నారు. ప్రజల ఏ టైంలో ఏ పిచ్చోడు బటన్ నొక్కుతాడో తెలియదు. పిచ్చోడే, ఏ పిచ్చాడు బటన్ నొక్కుతాడో తెలియదు, తేలిపోతుంది. అర్థమవుతుందా? అలాంటి సన్నివేశాల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ప్రభువా, ఈ లోకాన్ని వదిలేసి నేను వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. ఈ భూమి మీద మానవుడికి నిలవరమైన స్థలం లేదు ప్రభువా. అన్ని భయంకరమైనవే. చూస్తే నెమ్మదిగా ఫుడ్ తినే ఇది లేదు. ఆహారం అంతా పాడైపోయింది. బీపీలు, షుగర్లు ఎక్కువైపోతున్నాయి. థైరాయిడ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు? ఆహారము మీద అపవాది దాడి చేశాడు.
ఎవరికి తెలిసి ఈ విషయాలు? కాబట్టి ప్రభువా, ఈ భూమి మీద నిలవరమైన స్థలం అంటూ లేదు ప్రభువా. నేను వాక్యం కొరకు ఎదురు చూస్తా ఉన్నాను, ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తా ఉన్నాను, నీతో గడపటానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది అలా గడపటానికి ఇష్టపడుతున్నారండి? కొంచెం చూడండి, కొంచెం ముగిచ్చేస్తానండి. ఇన్ని కార్యాలు సంభవించుచుండగా మనం ఏం చేస్తున్నామండి? ఈరోజు మన తప్పు బయటికి పెడుతున్నాడు ఇక్కడ ప్రవక్త. ఇన్ని కార్యాలు గోడ మీద చేవ్రాతలో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మన జీవన శైలి అనేది, జీవన విధానం అనేది ఎలా ఉందో చూడమంటున్నాడు. మరియు ఒకరితో ఒకరు జగడములు పోట్లాడుకుంటున్నాం, రచ్చలు తగాదాలు పెట్టుకుంటున్నాం, దేవుని గూర్చియు ఆయన శక్తిని గూర్చియు తెలియని భక్తిహీనులు. ప్రజల వీళ్ళంతా ఎవరండి? దేవుని గురించి ఆయన శక్తిని గురించి తెలియని భక్తిహీనులు అన్నాడు. అంతే. ప్రజల పట్టుకుంటున్నారా? ఇంకొంచెం ముందుకు చూద్దామా. మరియు పరిశుద్ధాత్మ సంఘములో ఎన్నుకోబడిన వారి మధ్య, పరిశుద్ధాత్మ అందరి దగ్గర కదలాడుతల్లా, ఏర్పాటులో ఉన్న వారి మధ్య, ఎన్నికలో ఉన్న వారి మధ్య. 100 మంది సంఘంలో ఉన్నారనుకో, 100 మంది దగ్గర కదిలాడదు. ఆ 100 మందిలో ఎన్నుకోబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య పరిశుద్ధాత్మ కదిలాడుతుంది. ప్రజల ఇవి నా మాటలు కావండి, ప్రవక్త చెప్పిన వర్తమానం. హల్లెలూయా. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జీవించి ఉన్నాడని చూపించుచున్నది. ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా సజీవుడుగా ఉన్నాడని, క్రీస్తు ఇప్పుడు కూడా ఉన్నాడని, ఎవరిలో? ఎన్నుకోబడిన వారిలో, ఏర్పాటులో ఉన్న వారిలో క్రీస్తు ప్రత్యక్షమవుతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము యుగ యుగములు మారని వాడై ఉన్నాడని చూపించుచుండగా మనం ఏ విధముగా బద్ధకస్తులుగా, ఈరోజు వాక్యము విషయంలో ఎంత బద్ధకస్తులుగా ఉన్నామండి? బద్ధకస్తులు అంటున్నాడు. మనం ఏ విధముగా బద్ధకస్తులుగా, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని లేఖనం చెబుతున్నా, మనం ఏ విధముగా ఇన్ని హెచ్చరికలు గోడ మీద కనబడుతున్నా మనం నిర్లక్ష్య పెడుతున్నామే, బద్ధకస్తులుగా ఉన్నామే, దాని గురించి మాట్లాడుతున్నాడు. దానిపై అక్కర లేక మనం ఎట్లు పరిగెత్తుచున్నాము, ఆ యొక్క గొప్ప వేళ సమీపించుచుండగా ఇది మనలను మనము పరిశోధించుకోవలసిన సమయమై ఉన్నది. మనల్ని మనం చెక్ చేసుకోవలసిన సమయమై ఉన్నది. మన భక్తిని మనము టెస్ట్ చేయాలి. జ్వరం వచ్చిందనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళంగల్లా డాక్టర్ ఏం చేస్తాడంటే బ్లడ్ టెస్ట్ రాస్తాడు, వెళ్ళిపోయి చెక్ చేసుకొని తీసుకురా అని. ఇక వెళ్ళంగల్నే అతడు సూది కూర్చుతాడు, నరంలో నుంచి బ్లడ్ తీస్తాడు, దాన్ని చెక్ చేస్తాడు. ఇతనిలో ఏ వైరస్ ఉంది, ఏ ప్రాబ్లం ఉంది అని టెస్ట్ చేసి చెక్ చేసి అప్పుడు అబ్బాయి ఈ పలానా బ్లడ్లో ఈ రోగం ఉన్నది అని దానిలో రాసి ఇస్తాడు. అది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళంగానే డాక్టర్ గారు ఏం చేస్తారంటే, ఓహో ఇతడికి టైఫాయిడ్ ఉందా, ఈ బిల్లలు ఇస్తే సరిపోయిద్దని ఆ బిల్లలు రాసిస్తాడు. ఆ బిల్లలు వేసుకోగానే రికవర్ అవుతాం చెక్ చేసుకుంటే. అదే చెకింగ్ లేకుండా ఉంటే భక్తి జీవితము కూడా అంతే. మన ఆత్మీయ సంబంధమైన భక్తి జీవితము కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎంతమంది చెక్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారండి? ఎంతమంది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం భక్తి మార్గాన్ని చెక్ చేసుకుందాం? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించరు. నెక్స్ట్ వారం చూద్దాం 83వ పేర.